హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ నేనైతే 5 o'clock అయితే లేచాను. మా కన్నయ్య స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి తన కోసం అయితే నేను ఎర్లీ మార్నింగ్ క్యారెట్ అయితే ప్రిపేర్ చేశాను, క్యారెట్ కర్రీ. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ చిక్కుడుకాయలు అయితే వండుకుందామని చెప్పేసి వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వదు కదా ఫ్రెండ్స్, సో అందుకని చెప్పేసి 5కి లేచి తనకి కుకింగ్ అన్నీ చూసుకోవాలి కదా. డైలీ అయితే మమ్మీ చేస్తున్నారు. ఈరోజైతే మా కన్నయ్య నన్నే లేపేశాడు, నన్నైతే కర్రీ ప్రిపేర్ చేయమన్నాడు. సో అందుకని నైటే చెప్పాడు. సో అందుకని నేనైతే 5:30కి అట్లా లేచాను. 5కి స్టార్ట్ చేశారు మా మమ్మీ లేపడము. సో నేనైతే స్లోగా 5:30కి అట్లా లేచి తన కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ లంచ్ బాక్స్కి వచ్చేసి కర్రీ క్యారెట్ తురుముతో నేను ఫ్రై అయ్యే చేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను టిఫిన్కి అయితే దోశలు వేశాను ఫ్రెండ్స్. మా కన్నయ్యకి చాలా ఇష్టము దోశలు, అది కూడా ఎగ్ దోశ వేశాను. అండ్ మా కన్నయ్య అయితే మంచిగా 6:30కి అట్లా లేస్తున్నాడు. వెదర్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి నేనైతే మా కన్నయ్యని లేపట్లేదు. తనకి ఇష్టమైనప్పుడు తనే లేస్తున్నాడు. లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బ్రష్ తను చూసుకుని మంచిగా బ్రష్ చేస్తాడు. ఆ తర్వాత అయితే బాత్ చేసిన తర్వాతే టిఫిన్ చేస్తాడు ఫ్రెండ్స్ మా కన్నయ్య. తనకి ఇష్టమైన టిఫిన్ అని ఎర్లీగానే లేచాడు కదా, సో అందుకని అయితే 6కే లేచాడు. టిఫిన్ చేసేసిన తర్వాత అయితే మంచిగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళాడు. తనకి స్నాక్స్ అయితే నేను పప్పాయ అయితే పెట్టాను. తన ఫేవరెట్ అనమాట పప్పాయ, ఎక్కువగా తింటూ ఉంటాడు. ఎందుకంటే ఫేవరెట్ అవ్వడము, మా విలేజ్లో ఎక్కువగా పప్పాయ అయితే దొరుకుతుంది. సో తనకు కూడా అట్లా ఫేవరెట్ అయిపోయింది. అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.